అరెరెరే! శనగపప్పు ఇగురు చేయడానికి సింపుల్‌గా, తినడానికి చాలా కమ్మగా ఉండే ఈ డిష్‌ని తయారు చేసుకుందాం. దీనికోసం 2 ఎల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉడకపెట్టుకున్న శనగపప్పునైతే పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను ముందే చేసేసుకున్నానండి. పొయ్యి మీద అయితే దాక పెట్టేసుకున్నానండి. మరి మీ ఊర్లో ఏమంటారో మాకు తెలీదు. మా ఊర్లో అయితే దాకలని అంటారు. సో, నూనె వేయకుండా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నప్పుడు వాటర్ వస్తాయి దానిలోంచి. అప్పుడు సరిపడగా నూనె పోసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పటికి కొద్దిగా పసుపు వేసుకొని కూడా వేయించుకుంటే, ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత శనగపప్పు అయితే వేసాను. శనగపప్పు వేసి ఒక్కసారి మూత పెట్టి ఉంచాను కొంచెం మగ్గడానికి. ఆ మగ్గినప్పుడు ఏంటంటే కొంచెం మనకి కమ్మదనం అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని వాటర్ వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని శుభ్రంగా ఇగురు మరిగే వరకు ఉంచుకుంటే చాలా రుచికరమైన శనగపప్పు ఇగురు తయారైపోతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఎవ్రీవన్.